బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇందుకోసం సిబ్బంది చెంచల్గూడ జైలుకు వెళ్లారు. నిందితుడిని 7 రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నెల 23 వరకు ఆయన పోలీసుల అదుపులో ఉండనున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి. ప్రణీత్ రావును అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది 7 రోజుల కస్టడీకి. సో ఎలాంటి విషయాలు ఈ కస్టడీలో బయటపడే అవకాశం ఉంది? మెయిన్గా తనపైన మోపినటువంటి అభియోగాలపైన ఎక్కువ ఈ విచారణ అనేది కొనసాగుతుందనేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే 50 దాకా హార్డ్ డిస్క్లంతా కూడా ధ్వంసం చేశారు. దాంట్లో చాలా కీలకమైనటువంటి సమాచారం ఉంది. ఆ సమాచారం అంతా ఎందుకు చెరిపివేయాల్సి వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వం మారినా లేకపోతే ఏం జరిగినా కూడా ప్రభుత్వం సేకరించినటువంటి ఏ యొక్క డేటా ఉందో ఆ డేటా అనేది మస్ట్ అండ్ షుడ్గా అక్కడ ఉండాలి. ఎందుకు దాన్ని చెరిపేయాల్సి వచ్చింది? దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఆస్తులు, ఈ ల్యాప్టాప్లు కానీ, హార్డ్ డిస్కులు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేశారు. వీటిపైన కూడా పూర్తి స్థాయిలో వారు క్వశ్చనింగ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇల్లీగల్గా ట్యాంపరింగ్ చేయడం అనేది చాలా పైగా ఒక పబ్లిక్ సర్వెంట్ అయినటువంటి వ్యక్తి ఈ రకంగా నేరానికి ఎందుకు పాల్పడ్డాడని తరఫు కూడా వారు క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎవరు మీకు ఈ యొక్క ఆదేశాలు ఇచ్చారు? ఎవరికి ఈ యొక్క సమాచారం ఇచ్చారు? ఎందుకొరకు ఆ సమాచారం ఇచ్చిన తర్వాత మీకు కలిగినటువంటి లాభం ఏంటి? సమాచారం తీసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళకి దొరికినటువంటి లాభం ఏంటి అనేది కూడా పోలీసులు క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే దాంతోపాటు చాలామంది కూడా రియల్టర్స్ ప్రణీత్ రావుని ఉపయోగించుకొని ఫోన్ ట్యాపింగ్లో ప్రత్యర్థుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయించుకున్నారనేసి కూడా ఇప్పటికే విచారణలో తేటతెల్లమైనటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా కూడా క్వశ్చన్ చేపట్టుగా మనకు సమాచారం అవుతుంది. కేవలం ప్రధాన ప్రతిపక్ష నేతలే కాకుండా ఇతర రియల్టర్స్, వ్యాపారవేత్తలపైన కూడా పూర్తి స్థాయిలో వీరు ప్రత్యేకమైనటువంటి వార్ రూమ్లు ఏర్పాటు చేసుకుని నిఘా పెట్టినట్టుగా పోలీసు విచారణలో కూడా తేలినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ ఎస్ఐపి దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి కూడా చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని అత్యంత రహస్యంగా కూడా ఉంచుతారు. ఆ ఒక్క రహస్యంగా ఉన్నటువంటి సమాచారాన్ని కూడా తన హార్డ్ డ్రైవ్లో కాపీ చేసుకొని తన పర్సనల్ డెస్క్టాప్లో తను కాపీ చేసుకొని తర్వాత పూర్తిగా డిస్ట్రాయ్ చేశాడనేసి కూడా అతనిపైన అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి దాంతోపాటు తను వచ్చినటువంటి విధానము 2018లో ఒక ఎస్ఐగా ఎస్ఐపీలు ఇచ్చినటువంటి ప్రణీత్ రావు అనతి కాలంలో డిఎస్పీ స్థాయికి ఎలా వెళ్ళాడు ఇంత తక్కువ సమయంలో? ఎందుకంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకపోయినా కూడా తనకి ప్రమోషన్లో ఎలా వచ్చారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్న నేపథ్యం కాబడుతుంది. నీకు సహకరించినటువంటి ఆ పెద్దలు ఎవరు అనే దాన్ని కూడా అనేక కోణాల్లో ఉదయం నుంచి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. చెప్పండి ప్రియా. అయితే ఈ ఫోన్ ట్యాంపరింగ్ కేసులో అనేది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే అధికారులు, పెద్ద పెద్ద బడా నాయకులు కూడా ఇందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. 7 రోజుల కస్టడీలో ఎవరైతే నాయకులు ఉన్నారో, అధికారులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కనుక బయటకు వస్తే వాళ్ళు చేసిన నేరానికి తగ్గట్టు శిక్ష పడుతుందా? వాళ్ళ డెసిగ్నేషన్ని కన్సిడర్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? దీనికి సంబంధించి ఏంటి డీటెయిల్స్? ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇందుకోసం సిబ్బంది చెంచల్గూడ జైలుకు వెళ్లారు. నిందితుడిని 7 రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నెల 23 వరకు ఆయన పోలీసుల అదుపులో ఉండనున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. రైట్, బ్యాక్ టు యూ రానా. అయితే ఈ కేసులో 7 రోజుల కస్టడీలో అధికారులు కావచ్చు, లేదంటే బడా నాయకులు కావచ్చు, వీళ్ళందరి పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు చేసిన నేరానికి తగ్గట్టు శిక్ష పడే అవకాశం ఉందా? లేదంటే వాళ్ళ డిజిగ్నేషన్ కన్సిడర్ చేసి శిక్ష తగ్గించే అవకాశం ఉందా? ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ డివైసెస్ సంబంధించినటువంటి ట్యాంపరింగ్ వ్యవహారం ఒక పక్క ఒక సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో
ప్రణితిరావుకి దాదాపు 2018 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరెవరు సహకరించారు, అతనికి ఆదేశాలు ఇచ్చినటువంటి నాయకులు ఎవరు, నాయకులతో పాటు ఎస్ఐబిలో చాలా కీలక పోస్టులు ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఆదేశాల మేరకే ప్రణితిరావు ఈ రకమైనటువంటి ట్యాంపరింగ్లు కానీ అలాగే సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం కానీ లేకపోతే ఇతరులపైన నిఘా పెట్టడానికి పూనుకున్నాడు. ఆ సమాచారంతో తనకిస్తే వారు మాత్రం ఇతర ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాజకీయ నాయకుల చేతిలో పెట్టారనేది కూడా అతనిపైన అభియోగాలు అనేటువంటి నేపథ్యం కనపడుతుంది. మామూలుగా అయితే ఎస్ఐబిలో ఎవరైనా నక్సలైట్లు కానీ లేకపోతే ఉగ్ర కలాపాలు పాల్పడేవారు కానీ అలాగే సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నటువంటి వారు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేసే వారిపైన ప్రత్యేకంగా కూడా వారిపై నిఘా ఇస్తారు. అలాంటి కాకుండా కేవలం రాజకీయ నాయకులనే టార్గెట్ చేసి ఎలక్షన్ సమయంలో ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా వారు ఎక్కడికి పోతున్నారు, ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారు ఏం చేస్తున్నారు, వారు డబ్బులు ఎవరికి ఇస్తున్నారు, డబ్బులు ఎవరి దగ్గర తీసుకుంటున్నారు, వీరు ఏ మీటింగ్కి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఇలాగ అన్ని అంశాలను కూడా అడుగు తీస్తే అడుగు పెడితే చాలు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆ నాయకుల దగ్గరికి వెళ్ళిపోతుంది. సో దీనిపైన ఇది ఇల్లీగల్గా కాబట్టి ఎలా చేశారన్న దానిపై కూడా వారు క్వశ్చన్ చేసినట్టుగా తెలిసింది. అయితే ప్రణితిరావు కేసు విషయంలో కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఒకటే కాకుండా కేంద్ర ప్రభుత్వం అయినటువంటి హోంశాఖ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఆరా తీసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎవరిదైనా ఫోన్ ట్యాంపరింగ్ చేయాలంటే కానీ కంపల్సరీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ అలాగే స్టేట్ గవర్నమెంట్లో పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఆ వ్యక్తులపైన మాత్రమే నిఘా ఉండాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు పూర్తిగా ప్రతిపక్ష నాయకులకి ఏదో అప్పటి ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ తర్వాత బండి సంజయ్ కానీ అలాగే వరంగల్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి నాయకులు కానీ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులపైన అలాగే నిజామాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అలాగే బీజేపీ నాయకులపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. పైగా వారంలో కేవలం ఒక హైదరాబాద్ మాత్రమే కాదు, గజ్వేల్లోను, సంగారెడ్డిలోను, మెదక్లోను, సిరిసిల్లలోను, వరంగల్లోను, సో ఈ అన్ని ప్లేసుల్లో కూడా వార్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నారు. పైగా ఇల్లీగల్గా తన వద్ద 30 మందిని స్టాఫ్ని ప్రత్యేకంగా ఈ యొక్క వ్యవహారాల కోసమే తను వాడుకున్నారు. అసలు ఈ వార్ రూమ్లో ఎవరికి ఏం జరుగుతుందో కూడా కనీసం ఎస్ఐబిలో పనిచేసే డిపార్ట్మెంట్ వారు కూడా ఎటువంటి సమాచారం ఉండదు. మొత్తం ప్రణితిరావు తన కరిసన్నల్లోని ఇక్కడ హైదరాబాద్లో 2 వార్ రూమ్లు ఏర్పాటు చేసుకుని 2 రూమ్లు ఏర్పాటు చేసుకుని ఈ తతంగం అంతా ఏర్పాటు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో వీరందరినీ కూడా విచారిస్తే కీలకమైనటువంటి సమాచారమే బయటకు వస్తుందని చెప్తున్నారు. పెద్ద తలకాయలు ఈ వారంలోనే అరెస్ట్ ఉంటుంది, వారికి కూడా నోటీసులు అయితే పోలీసులు పంపించే అవకాశాలే కనపడుతున్నాయి. ప్రియా. Right, Rana. Thanks for the updates.